హలో గైస్, వెల్కమ్ టు కోడర్స్ కోడింగ్. నేను మీ తులసిని. ఈరోజు సో మనం 12వ వీడియోలో ఏం చేసాము, ఏపీఐని ఏ విధంగా బిల్డప్ చేయాలి, ఏపీఐ కాల్ని ఏ విధంగా బిల్డ్ చేయాలి అనే దాని గురించి నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ యొక్క బ్యాక్ ఎండ్లో బిల్డ్ చేసినటువంటి ఏపీఐని మనము ఈ ఫ్రంట్ ఎండ్కి ఏ విధంగా తెచ్చుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే, నా యొక్క లోకల్ డ్రైవ్ ఏంటంటే నేను డ్రీ డ్రైవ్లో చేస్తున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళేసి నేను ఏం చేసాను, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా. మీరు కూడా మీకు నచ్చిన డ్రైవ్‌లో ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకొని, దాన్ని ఓపెన్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ టెర్మినల్ కొట్టండి. ఓకేనా. ఓపెన్ టెర్మినల్ కొట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే, రియాక్ట్ జేఎస్ యొక్క అఫిషియల్ వెబ్‌సైట్‌కెళ్ళేసి మనకిక్కడ వచ్చిందేంది, ఒక యాప్‌ని క్రియేట్ చేయాలంటే ఇది కమాండ్ అనమాట. ఓకేనా. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడొచ్చి ఏం చేస్తారంటే మీరు ఆహ్, టెర్మినల్‌కొచ్చేసి కాపీ చేసి ఎంటర్ కొట్టండి. ఓకేనా. ఇప్పుడేమవుతుందంటే, మన లోకల్‌లో మన యాప్ క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి ర్యా అన్ని లైబ్రరీస్ కూడా రియాక్ట్ జేఎస్ అనేటువంటి పేరెంట్ లైబ్రరీ నుంచి అన్నీ గెట్ చేసుకుంటుందనమాట. సో, దీనికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో ఏం చేస్తామంటే, మనం 12థ్ వీడియోలో మనం ఏపీఐ కాల్‌ని బిల్డ్ చేసినాం గదా! ఆ ఏపీఐ కాల్‌ని ఫస్ట్ రన్ చేసి పెట్టుకుందాం. ఓకేనా. సో, ఇప్పుడొచ్చింది ఏం చేద్దామంటే, ఇది ఏపీఐ. సో, రైట్ క్లిక్ ఇచ్చి టెర్మినల్ ఓపెన్ చేసి, ఈ టెర్మినల్‌లో ఏం చేస్తానంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ నోడ్ యాప్ డాట్ జేఎస్. ఓకేనా. ఇదొచ్చిందేంది, ఫైల్ అనమాట. సో, ఇది వన్ సెకండ్. ఇప్పుడొచ్చేది కోడ్ ఇంటికి కోడ్ స్పేస్ డాట్ అనేసి ఏమొస్తుంది, మన యొక్క విజువల్ స్టూడియోకి రీడైరెక్ట్ అవుతుందనమాట. ఓకేనా. రీడైరెక్ట్ అయిన తర్వాత మనము ఇక్కడొచ్చింది చూడొచ్చు. మన సర్వర్ వచ్చిందేంది 8002 అనమాట. సో, ఇది బ్యాక్ ఎండ్ ఏపీఐని బిల్డ్ చేయడము. సో, ఇప్పుడొచ్చింది ఏం చేస్తా అంటే, నేను తిరిగి ఫైల్ నేమ్ వచ్చింది యాప్ డాట్ జేఎస్ కాబట్టి తిరిగి రన్ చేస్తాను యాప్ డాట్ జేఎస్ అని. సో, ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది, సర్వర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. సో, ఇప్పుడొచ్చింది నేనేం చేస్తానంటే ఇక్కడ ఇక్కడికొచ్చి లోకల్ హోస్ట్ అని కొడితే ఏమవుతుంది, బై డిఫాల్ట్‌గా నేను రన్ చేసినా కాబట్టి లోకల్ హోస్ట్ 8002 అనేది నాకు ఏమైంది, దాని యొక్క అవుట్‌పుట్ అనేది వచ్చిందనమాట. సర్వర్ రన్ అయింది కాబట్టి. సో, ఇప్పుడొచ్చింది స్లాష్ డేటా అంటే ఏంది, దాంట్లో ఒక డేటాని మనం క్రియేట్ చేసినాం కాబట్టి ఆ డేటా అనేది వచ్చుండదనమాట. ఇది అనమాట బ్యాక్ ఎండ్ డేటా అనమాట. సో, ఈ బ్యాక్ ఎండ్ డేటాని నేనేం చేయాలనుకుంటున్నాను అంటే, నా యొక్క ఫ్రంట్ ఎండ్‌లో నేను తీసుకురావాలనుకుంటున్నాను అనమాట. సో, ఇప్పుడు గాని రైట్ క్లిక్ ఇచ్చి మీరు గాని చూసినట్టయితే ఏమవుతుంది, మనం నెట్వర్క్స్‌కెళ్ళేసి నెట్వర్క్స్‌లో ఏం చేయాలి మనము, రిఫ్రెష్ చేసినట్టయితే ఆల్ కొట్టి రిఫ్రెష్ చేసి డేటా అనేది వచ్చుండాది. సో, డేటా అనేది కదా మనకు వన్ సెకండ్. సో, ఈ డేటా అనేది వచ్చిండది. ఇది యాక్చువల్ రెస్పాన్స్. ఇదొచ్చింది ప్రివ్యూ. అరేలో ఆబ్జెక్ట్ రూపంలో ఉన్నది. ఇదొచ్చింది మనకి ఏ రెస్పాన్స్ నుంచి వస్తుంది డేటా అంటే, ఈ రెస్పాన్స్ నుంచి వస్తుంది. సో, దీన్ని కాపీ చేసుకోండి. ఓకే. ఈ యొక్క బ్యాక్ ఎండ్ డేటాను మనం ఏం చేయాలంటే ఫ్రంట్ ఎండ్‌లో మనము తీసుకురావాలి అనుకుంటున్నాం అనమాట. దానికోసం నేనేం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ మనం సర్వర్‌లో ఎంతవరకు రన్ అయిందో చూడాలి. సో, ఇది ఇంకా రన్ అవుతూనే ఉన్నది. సో, ఇప్పుడొచ్చింది మనకేమైనా ఇన్‌స్టాలేషన్ అనేది జరిగుండదనమాట. సో, ఇన్‌స్టాలేషన్ జరిగింది కాబట్టి ఇప్పుడేం చేస్తా అంటే నేను ఆ యొక్క ఫోల్డర్ నేను క్రియేట్ చేసుకున్న యాప్ ఫోల్డర్‌లోకి ఎళ్ళాలనుకుంటున్నాం. సీడీ మై యాప్. ఇప్పుడేమైంది, మనం రీడైరెక్ట్ అయ్యామనమాట. ఇప్పుడు ఎన్‌పీఎం స్టార్ట్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తాను. సో, అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి ఈ మై యాప్ అనే ఫోల్డర్‌లో ఏమున్నాయో ఒకసారి వెళ్లి చూద్దాం. సో, మై యాప్‌లో ఏమున్నాయి మనకు సపోర్టింగ్ ఫైల్స్ అన్నీ కూడా రియాక్ట్ జేఎస్ నుంచి డెవలప్ అయిపోయినాయి. రియాక్ట్ జేఎస్ నుంచి మనకొచ్చి ఇక్కడ డిస్‌ప్లే అయ్యున్నాయన్నమాట. ఎస్ఆర్‌సి, పబ్లిక్, నోడ్ మోడ్యూల్స్, ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ ఇవన్నీ కూడా సరే మనకి ఇక్కడ వచ్చున్నాయన్నమాట. సో, ఇప్పుడొచ్చింది యాప్ అనేది రన్ అవుతా ఉంది. సో, ప్రాసెస్‌ని బాగా గమనించండి. మధ్య మధ్యలో ఏంటంటే, నేను ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్‌కి, నెక్స్ట్ వచ్చింది ఒక విజువల్ స్టూడియో నుంచి ఇంకో విజువల్ స్టూడియోకి నేను రీడైరెక్ట్ అవుతా ఉంటాను. కన్‌ఫ్యూజ్ కాకండి.
సో, ఇదనమాట. అంటే యాప్ మనకు ఇప్పుడు రన్ అయిందనమాట. ఇప్పుడేం చేస్తా అంటే హ్మ్. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడొచ్చింది ఏం చేస్తానంటే ఇక్కడికొచ్చేసి నేను మై యాప్ ఇదే కదా! మనం క్రియేట్ చేసింది. ఇక్కడికొచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ఏం చేస్తానంటే ఓపెన్ టెర్మినల్ కొడతాను. ఓపెన్ టెర్మినల్ క్లిక్ చేసి ఇక్కడొచ్చింది ఏం చేస్తానంటే కోడ్ డాట్ అని ఇస్తాను. స్పేస్ డాట్ అనేసి ఏమవుతుందంటే మన యొక్క విజువల్ స్టూడియో కోడ్‌లోకి వెళ్తుందనమాట. మై యాప్ అనే ఫోల్డర్‌కి చూపిస్తుంది. మై యాప్ అనే ఫోల్డర్ చూపిస్తాంది. సో, ఇప్పుడొచ్చింది మనకేందంటే ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేఎస్ అని కూడా క్రియేట్ అయ్యుండాది. ఓకేనా? మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో, ఇదనమాట. సో, అయితే మనకిక్కడేంటంటే మనకు ఆహ్, వన్ సెకండ్ ఇక్కడొచ్చింది యాక్సియోస్ అనేదాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి మనం. సో, ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ యాక్సియోస్ అనేసి ఎంటర్ గాని కొట్టినప్పుడు ఏమవుతుందంటే యాక్సియోస్ అనేది ఇన్‌స్టాల్ అవుతుందనమాట. ఓకేనా? యాక్సిస్ మనకు యూజ్ అవుతుంది. ఎందుకంటే హెచ్‌టిటిపి ప్రోటోకాల్ నుంచి మనం డేటాను తెచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి, సో, ఏపీఐ కాల్స్ మనం తెచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనకేమవుతుందంటే, ఈ యొక్క యాక్సిస్ అనేది యూజ్ అవుతుందనమాట. సో, ఇప్పుడొచ్చింది యాక్సిస్‌ని కూడా మనము ఇన్‌స్టాల్ చేసుకున్నాం సక్సెస్‌ఫుల్‌గా. ఇక్కడొచ్చింది యాక్సిస్ యొక్క వర్షన్ కూడా డిస్‌ప్లే అయ్యుండాది. సో, ఇప్పుడొచ్చింది నేను క్లోజ్ చేసుకొని ఏం చేస్తానంటే, మన యొక్క యాప్ అనేది ఎక్కడుంటుందంటే ఎప్పుడు కూడా సరే యాప్.jsలో ఉంటదనమాట. ఇది బేసిక్ ఫోల్డర్ అనమాట. ఈ బేసిక్ ఫోల్డర్‌లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు, మనం ఇక్కడొచ్చింది టాప్ మోస్ట్ ఏం చేస్తామంటే ఇంపోర్ట్, ఇంపోర్ట్ రియాక్ట్, రియాక్ట్, కామా యూజ్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ ఎఫెక్ట్, కామా యూజ్ స్టేట్, యూజ్ స్టేట్, యూజ్ స్టేట్. ఈ 2 కూడా ఫ్రమ్, రియాక్ట్. ఓకే. దీనొచ్చింది ఏం చేశాను నేను తెచ్చుకున్నాననమాట ఇక్కడికి. నెక్స్ట్ వచ్చింది ఇంపోర్ట్ చేసుకున్నాననమాట. ఇంపోర్ట్ యాక్సియోస్ ఫ్రమ్ యాక్సియోస్. ఓకేనా? ఈ 2 కూడా మనం ఏం చేసామంటే ఇంపోర్ట్ చేసుకున్నామన్నమాట. ఎందుకంటే మన అప్లికేషన్‌కి ఇవనేది యూజ్ అవుతాయి కాబట్టి. ఇప్పుడొచ్చింది అన్‌వాంటెడ్ డేటాను మొత్తం తీసేస్తాను. సో, అన్‌వాంటెడ్ డేటాను మొత్తం తీసేసి అన్‌వాంటెడ్ డేటాను మొత్తం నేను తీసేసానన్నమాట. తీసేసి ఏందంటే నా అప్లికేషన్ ఏ రిక్వైర్మెంటో దానికి సంబంధించిన కోడ్ మాత్రం రాసుకుంటానన్నమాట. సో, ఇదేమొస్తుంది ఎర్రరు యాక్సెస్ ఈస్ డిక్లేర్డ్ బట్ ఇట్స్ వాల్యూ నెవర్ యూజ్డ్. ఓకే. సో, ఇప్పుడొచ్చింది ఏంటంటే ఇక్కడ నేను మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ రాసుకుంటానన్నమాట. ఇప్పుడొచ్చింది కాస్ట్ ఒక యూజ్ ఓకే. టెక్స్ట్ వాల్యూ సెట్ వాల్యూ ఓకే. టెక్స్ట్ వాల్యూ లేదంటే ఏదన్నా ఒక 2 వాల్యూ టెక్స్ట్ వాల్యూ కామా సెట్ టెక్స్ట్ వాల్యూ. సో, ఇది కరెక్ట్‌గా రాయాలన్నమాట. టెక్స్ట్ వాల్యూ సెట్ టెక్స్ట్ వాల్యూ ఈక్వల్ టు ఏం రాసుకుంటా అంటే యూజ్ స్టేట్ యూజ్ స్టేట్ ఓకేనా? యూజ్ స్టేట్‌లో ఎంప్టీ అర్రే తీసుకుంటానన్నమాట. ఇప్పుడొచ్చింది ఏం చేస్తా అంటే నేనిక్కడ దెన్ యూజ్ ఎఫెక్ట్ రాసాం కదా! దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి ఇప్పుడు. యూజ్ ఎఫెక్ట్, యూజ్ ఎఫెక్ట్ అనేది యూజ్ ఎఫెక్ట్ రాసి దీంట్లో ఏం చేస్తా అంటే మనం ఒక కాల్ బ్యాక్ చేస్తామన్నమాట. కాల్ బ్యాక్ చేసి సో, ఇక్కడొచ్చింది ఏం చేస్తా అంటే ఆహ్, యాక్సియోస్ డాట్ గెట్ ఓకేనా? ఇక్కడొచ్చింది డాట్ దెన్ దెన్‌లో దెన్‌లో ఒక కాల్ బ్యాక్ దెన్‌లో ఏదో ఒకటి ఇచ్చుకుంటాను నేను. రెస్పాన్స్ అని ఇచ్చుకుంటాను.
డాట్ రెస్పాన్స్ రెస్పాన్స్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉండాలి? కన్సోల్ డాట్ లాగ్. ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే వచ్చింది రెస్పాన్స్ ఆర్ఎస్ డాట్ డేటా. డేటా అనేది చ- ఓకే. ఇప్పుడు వచ్చింది రెస్పాన్స్. ఏ యూఆర్ఎల్‌లో మనం ఒక బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ నుంచి డేటా తెచ్చుకుంటాం కాబట్టి, సో, ఇప్పుడు ఆ యొక్క యూఆర్ఎల్ మనం వచ్చింది కాపీ చేసుకొచ్చుకోవాలి. ఓకేనా? ఇది యూఆర్ఎల్ అనమాట. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొనొచ్చి నేనేం చేయాలంటే ఇక్కడ సేవ్ చేసి ఇక్కడికొచ్చి చూస్తాను అనమాట. ఎక్కడ ఇది కదా అప్లికేషను. ఇందుకే మన యాప్ రన్ అవుతుంది. సో, దట్స్ గుడ్. ఇప్పుడొచ్చింది ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ఇక్కడ ఆహ్, ఒక ట్యాగు ఏం చేస్తానంటే ఒక హెచ్1 ట్యాగ్ ఒకటి తీసుకుంటాను. ఈ హెచ్1 ట్యాగ్ తీసుకొని ఏం చేస్తా అంటే ఇప్పుడు హాయ్ అని ఇస్తాను. ఎందుకంటే ఇది వర్క్ అవుతుందా లేదా అని చూడడం కోసం అని ఇచ్చాను. ఓకే. ఇట్స్ వర్కింగ్ పర్ఫెక్ట్‌లీ. ఇప్పుడేం చేస్తా అంటే ఇక్కడ నేను మనకు టాస్క్ వాల్యూ ఉంది కదా! హ్మ్. ఓకే. ఇప్పుడొచ్చింది సెట్ వాల్యూ చేసుకోవాలి. కంట్రోల్ సి, సెట్ వాల్యూ. సెట్ వాల్యూ ఏం చేస్తుంది? రెస్పాన్స్ నుంచి డేటా తెచ్చుకుంటుంది. ఆర్‌ఈఎస్ డాట్ డేటా. ఆ! ఇప్పుడొచ్చింది కామా, ఇప్పుడొచ్చింది ఎంప్టీ అరే ఒకటి తీసుకుంటాం. అంటే ఏం చేసాము? యూజ్ ఎఫెక్ట్ అనేది రియాక్ట్ జేఎస్‌లో 16.8లో న్యూగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఒక హుక్ అనమాట. సో, ఈ హుక్ వల్ల యూజ్ ఏంట్రా అంటే మనకు యూజ్ స్టేట్ గాని, నెక్స్ట్ వచ్చింది రియాక్ట్ జేఎస్ యొక్క అదర్ ఫీచర్స్‌ని మనం ఇక్కడ వాడుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఏంటంటే ఫంక్షనల్ బేస్ కాంపోనెంట్స్‌లో మనము రన్ చేసుకోవడానికి ఈ యొక్క ఉపయోగపడుతుందన్నమాట. సో, ఇప్పుడొచ్చింది ఏందిరా అంటే ఇక్కడ నేనిక్కడ ఏం జేయాలి ఇప్పుడు రిటర్న్, రిటర్న్, రిటర్న్‌లో ఏం జేయాలి మనము ఆహ్, రిటర్న్‌లో ఒక పీ ట్యాగ్ ఒకటి తీసుకుంటాను. పీ ట్యాగ్ తీసుకొని ఏం చేస్తా అంటే ఇక్కడ వచ్చిందేంది టాస్క్ వాల్యూ. టాస్క్ వాల్యూ హ్మ్. సారీ. దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ వన్ సెకండ్. ఫస్ట్ ఈ టాస్క్ వాల్యూ తెచ్చాం కదా! టాస్క్ వాల్యూని కాపీ చేసుకో. కాపీ చేసుకొని డాట్ మ్యాప్ చేసుకో. ఓకేనా? మ్యాప్ చేసుకొని ఏం చేస్తుంటే ఒక వన్ సెకండ్. ఓ యారో ఫంక్షన్ కదా! యారో మిస్ అయింది. సో, ఇప్పుడొచ్చింది ఏం చేస్తా అంటే ఇక్కడ మనం ఇప్పుడొచ్చింది ఇక్కడ ఒక రిటర్న్ పెట్టుకోండి. రిటర్న్ రాసి ఈ రిటర్న్ లోపల ఈ రిటర్న్ స్పేస్ ఇచ్చి ఒక పీ ట్యాగ్ ఒకటి తీసుకుందాం. సో, ఇక్కడ పీ ట్యాగ్ తీసుకొని ఏం చేస్తాంటే ఇక్కడ వాల్యూని గెట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఈ డాట్ ఏమొస్తుంది? ఆహ్, ఈ డాట్ నేమ్ హైఫన్ ఈ డాట్ ఈ డాట్ టాస్క్ ఈ డాట్ స్టేటస్. సో, ఇప్పుడు సేవ్ చేసి వచ్చేసింది చూడండి. అంటే బ్యాక్ ఎండ్ నుంచి డేటాను మనం తెచ్చుకున్నాం అన్నమాట. సో, ఇంతకీ ఈ డాట్ నేమ్ అన్నాం. అంటే ఈ డాట్ నేమ్ అంటే ఏంది? ఇక్కడొచ్చింది ఆబ్జెక్ట్‌లో ప్రివ్యూలో చూడండి. ఈ డాట్ నేమ్ అంటే ఇది కీ వాల్యూస్. స్టేటస్ అనేది కీ వాల్యూ అనమాట. సో, వాటిని మనం ఇక్కడ రాస్తున్నాం. మన కోడ్‌లో రాసినాం అనమాట. ఓకేనా? రాసి ఈ డాట్ నేము, ఈ డాట్ స్టేటస్ అంటే ఏమవుతుంది ఆటోమేటిక్‌గా మనకు కోడ్ అనేది బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్‌కి వస్తుందనమాట. సో, ఈ వీడియో చూడడానికంటే ముందు మీకు మీకు నేను సజెస్ట్ చేసేదంటే ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ప్రీవియస్ వీడియో చూసి
ఈ వీడియో కూడా ఈ వీడియో చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, నా వీడియోస్ అన్నీ కూడా సరే ఆహ్, మీకు ఫస్ట్ నుంచి చూస్తే ఏంటంటే ఈజీగా ఒక నాలెడ్జ్ అనేది వస్తుందనమాట. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ అండ్ వెళ్ళే ముందు లైక్ చేసి వెళ్ళండి. థాంక్ యూ సో మచ్.